శ్రీశైలం, అహోబిలం ఆలయ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఇవి. చూడండి ఈ జలపాతము, ఇది ఎంత అందంగా ఉందో, చుట్టుపక్కల వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అసలు ఇక్కడ ఈ జలపాతం చూస్తుంటే అక్కడే ఉండాలనిపిస్తుంది మనకు, అంత బాగుంటుంది. చూడండి చుట్టుపక్కల పెద్ద అడవులు, ఈ అడవి మధ్యలో మనకి లక్ష్మీ నరసింహస్వామి అనేది ఉంటారు. ఇక్కడ ఇదంతా పార్కింగ్ ప్రదేశము. చూడండి ఎంత పెద్ద గుట్టల మధ్యలో నుంచి జలపాతము. అండ్ ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. కానీ ఇది అహోబిలము చుట్టుపక్కల వాతావరణం ఎంత బాగుంటుందో, మనం ఈ వ్యూ అంతా పైకి వెళ్ళి చూడొచ్చు. పైకి అంటే అహోబిలం కింద నుంచి మనము టెంపుల్కి, లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళాలంటే నడుచుకుంటూ పైకి ఎక్కాలి. రాళ్ళు, నీళ్ళతో కూడిన దారి ఉంటుంది. ఆ దారిని మనం అంటే ఎలా ఉంటుందంటే మనం భయపడకుండా ఆ వాతావరణాన్ని ఆహ్లాదిస్తూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. అది ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ ఉంటుంది పైకి. కానీ నడవలేని వాళ్ళకి డోలీలు అనేవి ఉంటాయి. వాళ్ళని బట్టి ఇది నడక మార్గము. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇలా ఉంటుంది దారంతా. మిగిలిన దారంతా చుట్టుపక్కల కోతులు అవన్నీ ఉంటాయి, కానీ అవి ఏమీ చేయవు. ఇక్కడ దేవుడు యొక్క ప్రత్యేకత ఇది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి స్తంభంలోంచి చీల్చుకుంటూ వచ్చిన ప్రదేశం ఇది. ఆ నరసింహస్వామి గుర్తులు కూడా ఉంటాయి.